హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు కథ చెలియా నిన్ను చేర ఎపిసోడ్ నెంబర్ 24. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్దాం. ఆదిత్య వచ్చాడని జై, నందు వెళ్ళారు అనిత వాళ్ళ ఇంటికి. అప్పటికే వాళ్ళు ఫ్రెష్ అయ్యి వస్తే వాళ్ళతో మాట్లాడాయి. భోజనానికి అందరూ ఆ ఇంటికి రండి, తాతయ్య గారు పిలుచుకురమ్మన్నారు. కాస్త పనుండి బయటికి వెళ్ళారు, వచ్చే టైం కూడా అయింది అని చెప్పాడు జై. అప్పటికే సుమారుగా బంధువులు కూడా రావటంతో ఆ వీధి మొత్తం వచ్చిన వాళ్ళకి విడిది ఏర్పాటు చేసి ఆరు బయట బంతి భోజనాలు పెట్టారు. ఆదిత్య వాళ్ళు ఇంట్లోకి రాగానే సుజాత, పద్మ, దేవి వాళ్ళకి నమస్కరించి తమని తాము పరిచయం చేసుకున్నారు. జానకి, లక్ష్మి కూడా వచ్చారు. కూర్చోండి, మా మరిది పిల్లలు పని మీద వెళ్ళారు అని లక్ష్మి అనగానే తను నా కొడుకు రాజేష్, కోడలు సృజన అని తన కొడుకు కోడల్ని అందరికీ పరిచయం చేశాడు రాజారాం. వాళ్ళ మాటల్లో ఉండగానే దశరథ, రామయ్య, విజయేంద్ర, రాజేంద్ర, శ్రీనివాస్ వచ్చారు. అర్జున్, కిరణ్, చరణ్ చుట్టాల భోజనాల వైపు వెళ్లారు సరిచూసుకోవటానికి. పలకరింపులయ్యాక అందరూ భోజనానికి కూర్చున్నారు. రాజారాం, తులసి, దశరథ, రామయ్య, జానకి, లక్ష్మి, విజయేంద్ర, రాజేంద్ర, రాజశేఖర్, రాజేష్, సృజన, నీలవేణి కూర్చుంటే పద్మ, సుజాత, దేవి, అనిత వడ్డిస్తూ ఉన్నారు. ఆదిత్యని కూడా కూర్చోమంటే జై వాళ్ళతో కలిసి తింటాను అని అనటంతో సరే అన్నారు. మాట్లాడుకుంటూ అందరూ కలిసి సంతోషంగా భోజనం చేశారు. రాజేష్, సృజనకైతే ఆ డైనింగ్ టేబుల్ నిండుగా అందరూ ఉండి నవ్వుతూ భోజనం చేస్తుంటే వాళ్ళకి చాలా సంతోషంగా అనిపించింది. ఎప్పుడు చూసినా 2 లేదంటే 3 చైర్స్ మాత్రమే నిండేవి తమ ఇంట్లో. ఎందుకో వాళ్ళకి అలా నిండుగా ఉండటం బాగా నచ్చింది. కాసేపటి తర్వాత అర్జున్ వాళ్ళు కూడా రావటంతో మొత్తం పిల్ల బ్యాచ్ భోజనానికి కూర్చుంది. పెద్దవాళ్ళందరిది కంప్లీట్ అవ్వటంతో ఇక మిగిలింది అర్జున్, ప్రియ, నందు, జై, రాధిక, మానస, ఆదిత్య, చరణ్ మాత్రమే. కిరణ్, ఇందు పిల్లల్ని తీసుకుని వెళ్లారు లేట్ అయిందని తినేసి. ఆరు బయట చల్లని గాలి వీస్తుంటే పెద్దవాళ్ళు అరుగు మీద కుర్చీల్లో కూర్చున్నారు. మేం కూడా బయటే తింటామనంటే అన్ని గిన్నెల్లో సర్ది బయటికి పంపింది సుజాత. అమ్మా, ఈరోజు నువ్వే కలిపి పెట్టు అన్నాడు జై. అవును పిన్ని, నాకు కూడా బాగా అలసటగా ఉంది, నువ్వే పెట్టు అడిగాడు నందు కూడా. మీకేనా, మాకు కూడా అన్నారు ప్రియ, చరణ్ ఒకేసారి. అత్త, మరి నాకు అడిగారు మానస, అర్జున్. రాధిక అందరినీ చూసి మెల్లిగా నవ్వుకుంది. ఇంత పెద్దగా అయినా వీళ్ళల్లో చిన్నతనం పోలేదు అని. ఆదిత్య అంతా చూస్తూ రాధిక పక్కనే కూర్చున్నాడు. తనకంతా కొత్తగా ఉంది. నాకు తెలుసురా, మీరంతా లేట్ చేశారు తినటానికంటే, అందుకే మా ఏర్పాట్లో మేమున్నామని పెద్ద బేసిన్ తీసుకుని వచ్చింది సుజాత. సుజాత రైస్ వేస్తుంటే పద్మ పప్పు, కూరలు వేసింది. దేవి కాస్త ఆవకాయ వేస్తే అనిత కాసింత నెయ్యి పోసింది అందులో. పద్మ కలపగానే ఒక్కొక్కరు పద్మ చుట్టూ చేరారు తినటానికి. రాధిక ఇంతకుముందు అర్జున్ పెళ్లిలో ఇలా చూసింది కనుక రాధిక కూడా మానస పక్కనే కూర్చుంది వాళ్ళతో పాటుగా. ఆదిత్యకి ప్లేట్ తీసుకొని వచ్చింది సుజాత. నాకు కూడా అదే కావాలి అన్నాడు ఆదిత్య. అది నువ్వు తినలేవు బాబు, కాస్త కారంగా ఉంటుంది, అది వాళ్ళకి అలవాటే కనుక తింటారు అని మొహమాటంగా చెప్పింది సుజాత. పక్కనే కూర్చున్న పెద్దవాళ్ళంతా పిల్లల హడావిడి చూస్తున్నారు సరదాగా. పర్లేదు ఆంటీ, నేను అది ట్రై చేస్తాను, ఇక్కడి ఫుడ్ నాకు కొంచెం అలవాటే అన్నాడు ఆదిత్య. ఆదిత్య పేరెంట్స్ కూడా ఇందాక ఫుడ్ తిన్నప్పుడు కాస్త కారంగా అనిపించినా చాలా సంవత్సరాల తర్వాత అసలు సిసలైన తెలుగింటి కమ్మని భోజనం చేశామని అనుకున్నారు. పైగా ఒక అమెరికాలో సెటిల్ అయ్యే వరకు ఈ టైప్ ఆఫ్ ఫుడ్ తిన్నారు కనుక వాళ్ళకంతా ఇబ్బంది కలగలేదు. కానీ ఆదిత్యకి మాత్రం పూర్తిగా కొత్త, ఎలా తినగలడు అని చూస్తున్నారు. సుజాత ఎలా అని తులసి వైపు చూసింది. ఈ ఇంటితో చుట్టరికం కోసం వచ్చాం, ఈ ఇంటి భోజనం తినలేడా, మరేం పర్లేదు పెట్టమ్మా అంది తులసి. సరే అని పద్మ ఒక ముద్ద పెట్టింది. అది నోట్లో పెట్టుకోగానే అందరూ ఆదిత్యాన్ని చూస్తున్నారు. ఆదిత్య నవ్వుతూ ఉన్నాడు, కానీ అతని కళ్ళల్లో నీళ్లు కనిపించాయి. బాబు, ఇది నీకొద్దు అంది పద్మ కూడా. పర్లేదు ఆంటీ, ఫస్ట్ కదా, నిజంగానే కాస్త కారంగా ఉంది, బట్ ఐ విల్ ట్రై, నేను తినగలను అని ఇంకో ముద్ద అని అడిగాడు ఆదిత్య. పద్మ భయం భయంగానే పెట్టింది. అందరితో పాటు తిన్నాడు ఆదిత్య కూడా. రాజేష్, సృజన ఆశ్చర్యపోయారు. సరదాగా అందరితో పాటు తిన్నాడు ఆదిత్య కూడా, ఏమాత్రం తన ఫీలింగ్స్ బయటికి చూపించకుండా. హ్యాండ్ వాష్ కోసం ఆదిత్య లోపలికి వస్తే మానస క్షణాల్లో కిచెన్లోకి వెళ్ళింది. పంచదార డబ్బా, మజ్జిగ తీసుకొచ్చింది.
ఆదిత్య కళ్ళలో నీళ్లు చూసి ఇక చాలు, లోపల దాచుకున్నది అని చేతిలో పంచదార వేసింది నోట్లో వేసుకో అని. మనసు ఇచ్చిన మరుక్షణం నోట్లో పోసుకున్నాడు ఆదిత్య. కాసేపటికి తనకి కాస్త నార్మల్గా అనిపించింది. ఆదిత్య ఇబ్బంది చూసి, ఎందుకు దీనికి కష్టం? నీకోసం సపరేట్గా ఫుడ్ చేసి పెట్టారు, అయినా వినకుండా మొండిగా ఎందుకు తిన్నావు? చూడు నీ ఫేస్ అంతా ఎలా అయిందో, ఎర్రగా కమిలిపోయింది అంది మానస. నీకు నా ఫేస్లో ఏదో ఇబ్బంది మాత్రమే కనిపిస్తుంది, కానీ నాకు మాత్రం ఓ స్వీట్ మెమరీ మిగిలింది అన్నాడు ఆదిత్య. అంటే అంటే ఎప్పుడు సినిమాల్లో కథల్లో ఇలా ఒక పెద్ద ఫ్యామిలీ సరదాగా అందరూ కలిసి ఉండటం, హ్యాపీగా కలిసి ఒకే దగ్గర కూర్చొని భోజనం చేయటం చూసేవాడిని. నా లైఫ్లో ఇలాంటి మూమెంట్ ఉంటుందా అని అనుకున్నాను, కానీ ఈరోజు నాకు కూడా అది ఎక్స్పీరియన్స్ అయింది. నాకు మాత్రం చాలా హ్యాపీగా ఉంది. ఇలాంటివి చూస్తేనే అంత మంచి ఫీల్ కలిగింది నాకు. మరి ఇప్పుడు దాన్నే నేను ఎక్స్పీరియన్స్ చేస్తే ఇంకెంత బాగుంటుందో తెలుసా? అయినా నీకు ఇవన్నీ తెలుసు కనుక దీని వాల్యూ తెలియటం లేదు. సోలో కిడ్గా ఉన్న నాలాంటి వాళ్ళకి మాత్రం ఇది ఓ స్వీట్ మెమరీ, లైఫ్ లాంగ్ భద్రంగా దాచుకోవాల్సిన మధుర జ్ఞాపకం. ఇంత మంచి మెమరీ ముందు ఈ కాస్త బాధ నథింగ్ అన్నాడు ఆదిత్య. ఆదిత్య వైపు అలానే చూస్తూ ఉండిపోయింది మానస. అయినా నాకు మాత్రం చాలా ఫేవర్ జరిగింది ఈ ఇన్సిడెంట్ నుండి అన్నాడు ఆదిత్య. ఫేవరా? ఎన్ని కోట్లు వచ్చాయి అంది మానస నవ్వుతూ. మేమొచ్చిన దగ్గర నుండి నువ్వు దూరంగా ఉన్నావు, కనీసం ఇలా అయినా నా దగ్గరకు వచ్చావు కదా బుల్లెట్టు. ఏం జరిగినా సరే నాకైతే మంచి జరిగింది. నీ చేతులతో నా నోరు తీపి చేశావు, దీని ముందు కోట్లు ఒక లెక్కనా అన్నాడు ఆదిత్య. అబ్బో అనుకున్నారు రాజేష్, సృజన అటువైపుగా చూస్తూ. ఏమో అనుకున్నాను, కానీ మనవాడు కూడా బాగానే మాటలు చెప్తున్నాడు ఓ అమ్మాయి ముందు అన్నాడు రాజేష్ రూమ్లోకి రాగానే. మీరు చెప్పలేదా? మీ ఇలానే అంది సృజన కూడా నవ్వుతూ. ఆ అమ్మాయి మానస చాలా బాగుంది, అచ్చ తెలుగు అమ్మాయిలా, మన రాధికల, నాకైతే నచ్చింది అంది సృజన. నాకు కూడా. ఆ అమ్మాయి మాత్రమే కాదు, ఈ కుటుంబం కూడా. ఎందుకో వీళ్ళని చూస్తుంటే ఒక కంప్లీట్ ఫీల్ కలుగుతుంది అన్నాడు రాజేష్. సొంత అన్నదమ్ములు కలిసి ఉండటం కూడా ఈ రోజుల్లో గొప్పే, కానీ ఇక్కడ అన్నదమ్ములు మాత్రమే కాదు, ఇంటి కోడళ్ళు కూడా సొంత అక్క చెల్లెల్లా ఉన్నారు. నువ్వు అబ్జర్వ్ చేసావా సృజన? ఇందాక భోజనం చేసేప్పుడు కూడా ఎంత ఒద్దికగా ఉన్నారు. వాళ్ళే కాదు, ఆడపడుచును కూడా తమలో ఒకరిగా చూస్తున్నారు అన్నాడు రాజేష్. అవునండి, మన వాళ్ళలో కొంతమందిని చూశాను కదా, ఒక్క క్షణం ఒకరంటే ఒకరికి సరిపోదు. అది వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ అనుకోండి, అది వేరే విషయం. ఈ కుటుంబంలో కూడా ఎంతో కొంత ఉండొచ్చు, కానీ మనం డిసైడ్ చేయలేం. కానీ అది బయట వాళ్ళ ముందు చూపించకపోవటం మాత్రం నిజంగా గ్రేట్ అంది సృజన. పెద్దవాళ్ళు మాత్రమే కాదు, పిల్లలు కూడా అలానే ఉన్నారు. మా మానస సంతోషం కోసం మాకు ఉన్నదంతా ఇస్తామని అన్నాడు కదా ఆ రోజు జై. తన వాళ్ళ మీద ఎంత కాన్ఫిడెన్స్ ఉంటే ఆ మాట మనకి చెప్పేస్తాడు. పెద్దవాళ్ళైనా పిల్లలైనా ఒక మాట అంటే అందరం ఒకటే మాట మీద ఉంటామని చెప్పాలంటే చాలా గుండెధైర్యం కావాలి సృజన అన్నాడు రాజేష్. అవునండి, మీరు చెప్పింది కరెక్ట్. జై అలా చెప్పగానే మిగతా వాళ్ళు అలా ఎలా చెప్తావు, నీ మాటతో మాకేంటి సంబంధం అని అనరు అన్న ఉద్దేశంతో జై మనతో అలా చెప్పాడు. నిజంగా ఇలాంటి ఫ్యామిలీతో మనకి రిలేషన్ దొరకటం మన లక్ అంది సృజన. అమ్మ నాన్నల ద్వారా రేపు రాధిక పెళ్ళవగానే ఈ విషయం గురించి మాట్లాడదాం అన్నాడు రాజేష్. ఆ మరుసటి రోజు ఉదయాన్నే ఫణిభూషణ్, సత్య, శృతి, కిషోర్లు వచ్చారు. కిషోర్ రావటంతోనే బావా బావా నేనొచ్చేసా, ఐ మిస్ యూ అంటూ అందరిని దాటుకొని అర్జున్ని హత్తుకున్నాడు. ఓరిని, అందరికంటే ముందు నీకు పరిచయం అయింది జై, మన పెళ్ళి జరగటానికి కారణమైంది జై, కానీ జైని వదిలి అర్జున్ మీద పడ్డావు, పైగా నన్ను కూడా అంత మిస్ అవ్వవు. ఎందుకు నీకు అర్జున్ అంటే అంత ఎఫెక్షన్ అంది శృతి. ఎందుకంటే ఇది అని నేను చెప్పలేను, మా బావ నన్ను నీ చేతుల్లో పెట్టాడు జాగ్రత్తగా చూసుకోమని, ఆ మాట చాలు. బావలో మీ అత్త మామలు కనపడ్డారు నాకు, అందుకేనేమో కనెక్ట్ అయిపోయా అన్నాడు కిషోర్. కిషోర్ గురించి తెలిసి ఉండటంతో సరదాగా నవ్వుకున్నారు అందరూ. ఫణిభూషణ్ కుటుంబాన్ని జై ఇంట్లో అందరికీ పరిచయం చేశాడు. సత్య గురించి చెప్పబోతుంటే, సత్య మనకి తెలుసు కదా, అప్పుడు మన ఇంట్లో ఓ 4 రోజులు ఉంది కదా అంది సుజాత. అవును పెద్దమ్మ అని మిగతా వాళ్ళకు కూడా పరిచయం చేశాడు జై. రాధిక సత్యాన్ని శృతిని తీసుకొని మానస దగ్గరికి వెళ్ళింది.
ఆ మరుసటి రోజు ఉదయాన్నే దశరథ రామయ్య ఇంటి ముందర జైని, రాజశేఖర్ ఇంటి ముందర రాధికని పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్లుగా చేయటం మొదలుపెట్టారు. పెళ్లికొచ్చిన వాళ్ళకి ఈ 2 వేడుకలు చూడటానికి ఇబ్బంది లేకుండా రెండిళ్ల ముందర రెండిళ్ల వేడుక కనబడేలా పెద్ద పెద్ద స్క్రీన్లు ఏర్పాటు చేశారు. అటు దశరథ రామయ్య కుటుంబానికి కానీ, ఇటు రాజారాం కుటుంబానికి కానీ 2 వైపులా వచ్చి వెళ్ళటానికి ఇబ్బంది లేకుండా ఒకేసారి మొదలుపెట్టారు. జై వైపు దశరథ రామయ్య పూర్తి కుటుంబం ఉంది. రాధిక వైపు రాజారాం కుటుంబం, రాజశేఖర్ కుటుంబం ఉన్నారు. అందరూ సంతోషంగా చూస్తుండగా కార్యక్రమం పూర్తయిపోయింది. ఆ తర్వాత మంగళ స్నానాలతో మొదలై అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్నారు సంతోషంగా, సరదాగా. ఆ రాత్రి పెళ్లి ముహూర్తానికి సిద్ధమయ్యారు జై, రాధిక. మండపం ముందర వరుసలో దశరథ రామయ్య, జానకి, లక్ష్మి, రాజారాం, తులసి, నీలవేణి, రాజేష్, సృజన, అనసూయమ్మ, ఫణిభూషణ్, నీలవేణి అన్న వదినలు శేఖర్, సుమతి, మోహన్, కస్తూరి కూర్చొనున్నారు. నీలవేణి ఆనందంతో జరిగే ప్రతి చిన్న విషయాన్ని చూస్తూ ఉంది. విజయేంద్ర, శ్రీనివాస్, నందు, అర్జున్ వచ్చిన వాళ్ళని రిసీవ్ చేసుకుంటూ ఉన్నారు. ఆదిత్య, కిరణ్, చరణ్, కిషోర్లు వచ్చిన వాళ్ళకి మర్యాదలు చేయటంలో బిజీ అయ్యారు. దేవి, పద్మ అనితలకి సహాయం చేస్తూ ఉంటే సుజాత, మానస, ప్రియ, ఇందు, సత్య, శృతిలకి ఏం చేయాలో చెప్తూ ఉంది. ఇందు పసుపు, ప్రియ కుంకుమ, మానస అక్షింతలు, సత్య గంధం, శృతి పువ్వులు ఇస్తూ ఉన్నారు అందరికీ. పీటల మీద జై పక్కన రాజేంద్ర, పద్మ, రాధిక పక్కన రాజశేఖర్, అనిత కూర్చుని శ్రద్ధగా పంతులు గారు చెప్పినట్టు చేస్తున్నారు. విఘ్నేశ్వర పూజ నుండి మొదలై ముహూర్త సమయం వచ్చింది. జై, రాధిక ఇద్దరి మధ్యలో అడ్డు తెరవీడే సమయం వచ్చేసింది. ఎప్పుడెప్పుడు జైని చూద్దామా అని ఎదురు చూస్తున్న రాధికకి సరిగ్గా ముహూర్త సమయానికి జీలకర్ర బెల్లం ముద్దని రాధిక తలపై పెట్టాడు జై. అలానే రాధిక కూడా. జై, రాధిక ఒక్క క్షణం ఇద్దరూ ఒకరినొకరు చూసుకున్నారు. జైని తనవాడిగా చేసుకున్న సంతోషంలో రాధిక, తన ప్రేమ పెళ్లిగా మారి తన ఎదుట నిలిచిన ఆనందంలో జై, తన కూతురు కోరుకున్న వాడితో ఓ మంచి కుటుంబంలో భాగమైంది అన్న సంతోషంలో నీలవేణి. రాధికని చూసి ఇక మీదట నీకు తండ్రి లేని లోటు కలగనివ్వను అని తనలో తాను అనుకున్న రాజేంద్ర, తన ముద్దుల కొడుకు పెళ్లి కొడుకు అయ్యాడని పిచ్చి సంతోషంలో పద్మ. రాధిక విషయంలో తను చేసిన పొరపాటుకి తండ్రి స్థానంలో ఉండి రాధిక సంతోషంలో భాగమయ్యానన్న తృప్తిలో రాజశేఖర్. తన బెస్ట్ ఫ్రెండ్ ఇక మీదట తనతో పాటు ఒకే ఇంట్లో ఉంటుందన్న చిరునవ్వుతో నందు. ఇలా ఒకరేమిటి, అక్కడున్న ప్రతి ఒక్కరిది ఒక్కో రకమైన ఆనందం. అది ఎవరికి వారు ఫీల్ అవుతున్నారు. అక్షింతలు తీసుకొని అందరికీ ఇచ్చారు మానస, సత్య. మానస ఎటు వెళ్తే అటే ఉన్నాయి ఆదిత్య చూపులు. పట్టు లంగావోణిలో ముద్దుగా ఉన్న మానసని చూడకుండా క్షణం కూడా ఉండలేకపోతున్నాడు ఆదిత్య. ఏ పని చేస్తున్నా ఆదిత్యని గమనిస్తూనే ఉంది మానస కూడా. అతని చూపులు ఆమెకి తెలుస్తున్నాయి గనక. వీళ్ళిద్దరిని కూడా రాజేష్, సృజన చూస్తున్నారు. ఓసారి అనుకోకుండా పక్కపక్కనే నిలబడ్డ మానస, ఆదిత్యాలని చూసి సంతోషంగా ఫీల్ అయ్యారు ఇద్దరు. మాంగళ్యధారణ తంతు కూడా ఘనంగా పూర్తయింది. నీలవేణి కళ్ళల్లో ఆనంద బాష్పాలు మెరిశాయి. నీలవేణిని ఒక పక్క నుండి హత్తుకుంది తులసి. ఆంటీ అంటూ తులసిని హత్తుకుంది నీలవేణి. దశరథ రామయ్య, రాజారాం, రాజేంద్ర, విజయేంద్ర, రాజశేఖర్, శ్రీనివాస్, రాజేష్ దంపతులు నీలవేణి, లక్ష్మి, అనసూయమ్మ వెళ్ళగా వాళ్ళకి నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు జై, రాధిక జంటగా. ఆ తర్వాత తలంబ్రాల తంతు మొదలైంది. అప్పటి వరకు ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నా పిల్ల బ్యాచ్ మొత్తం మండపం మీదకి వెళ్ళారు. అప్పటి వరకు అక్కడున్న పెద్దవాళ్ళు ఇక మాకేం పనిలేదు ఇక్కడ అంటూ కిందికి వెళ్ళి వచ్చిన వాళ్ళని పలకరిస్తూ ఉన్నారు. పద్ధతి ప్రకారం పంతులు గారు చెప్పినట్టు పచ్చి పసుపు కలిపిన బియ్యంతో చేసిన తలంబ్రాలు పోసుకోవటం పూర్తవగానే అరుంధతి దర్శనం కోసం లేవబోతుంటే, ఒక నిమిషం పంతులు గారు, మీరు కాస్త ఈ మజ్జిగ తాగి కాసేపు రిలాక్స్ అవ్వండి, ఈలోగా మేము చేయాల్సిన చిన్న పనుంది అని అర్జున్ అన్నాడు. జై, రాధిక అలానే చూస్తుంటే, మన సాంప్రదాయాలకి మా సరదా అడ్డు రాకూడదు అని ఇంతవరకు మేము ఏ అల్లరి చేయలేదు. ఇప్పుడు పెళ్ళైపోయిందిగా, కాసేపు సరదాగా అని రెడీ 1, 2, 3 అని నందు అనగానే వరుసగా వెండి ప్లేట్స్ వస్తూనే ఉన్నాయి. వాటి మీద మెత్తని మఖమల్ క్లాత్ కప్పు ఉంది. జై, రాధిక అలా చూస్తూనే ఉన్నారు. జై పక్కన సుమారుగా 50 ప్లేట్స్ ఉన్నాయి. అందరూ అలానే చూస్తూనే ఉన్నారు. ఏంటవి అని. మానస ముందు ఒక ప్లేట్ తీసుకొని జై దగ్గరకు వచ్చింది.
క్లాత్ తీసి చూస్తే సంపెంగ పూలున్నాయి. అవి దగ్గరికి రాగానే వాసన తెలిసిపోయింది రాధికకి. కానీ ముందే చెప్పి అందరిని డిసప్పాయింట్ చేయకూడదు అని మౌనంగా ఉంది. తీసుకోండి బావా అని జై రాధికల ముందు ఉంచింది. అవి చెరి సగం తీసుకొని ఒకరిపై ఒకరు పోసుకున్నారు. ప్రియ వచ్చింది గులాబీ పూలు తీసుకొని, ఆ తర్వాత సత్య వచ్చింది సన్నజాజులు తీసుకొని, ఆ తర్వాత శృతి వచ్చింది చేమంతులు తీసుకొని. ఇలా పువ్వులు, ముత్యాలు, ఇంకా ఏవేవో కంటికి బాగుండేవి, సరదాగా అనిపించేవి అన్నీ తీసుకొని అర్జున్, నందు, కిషోర్, చరణ్, కిరణ్, ఆదిత్య, ఇందు, ప్రియ, మానస, సత్య, శృతి ఒకరి తర్వాత ఒకరు వస్తూనే ఉన్నారు. జై రాధికలకి మంచి పని పట్టారు. చేతులు నొప్పులు పుడుతున్నాయి. ఇక చాలరా బాబు అంది రాధిక. అప్పుడేనా అంటూ అల్లరి చేస్తున్నారు పిల్ల బ్యాచ్. మీరేనా, మేమేం తక్కువ కాదు అంటూ బబ్లు, బబ్లీ, పింకీ కూడా సరదాగా వీళ్ళతో సంబంధం లేకుండా వాళ్ళు కూడా జై వెనక చేరి వాటితో ఆడుకుంటూ ఉన్నారు. కింద కూర్చున్న పెద్దవాళ్ళు సరదాగా తమ పిల్లల అల్లరి హడావిడి చూస్తూ ఉన్నారు. బాబు, ఇప్పటికే 6 డజన్ సార్లు మజ్జిగ, ఫ్రూట్ జ్యూస్, బాదం అని తాగేశాను. ఇక తాగలేను. నాకు కొంచెం టైం ఇస్తే వధువు వరులకి అరుంధతి దర్శనం చేయించి నేను వెళ్ళిపోతాను. ఆ తర్వాత మీ ఇష్టం, వాళ్ళ ఓపిక అని అన్నారు పంతులు గారు. ఇంకోసారి ఎక్కడ తాగాల్సి వస్తుందోనన్న కంగారులో. ఎందుకంటే అప్పుడే కిషోర్ చేతిలో గ్లాస్ చూశారు కనుక. పంతులు గారు అలా అనటంతో అందరూ నవ్వేశారు. ఆ తర్వాత అరుంధతి దర్శనం పూర్తి చేసుకున్నాక పూర్తి కుటుంబంతో తర్వాత జంటలు జంటలుగా ఫోటోలు తీసుకున్నారు. ఆఖరికి జై రాధిక మధ్యలో ఉంటే ఒకవైపు అర్జున్, కిరణ్, నందు, ఆదిత్య, కిషోర్ ఉంటే మరోవైపు ప్రియ, ఇందు, సత్య, మానస, శృతి ఉన్నారు. ఫోటోగ్రాఫర్ ఫోటో తీసేలోగా ఆగండి ఆగండి, మీకు మీరు ఎవరికి వాళ్ళు పేర్స్ని సెట్ చేసుకొని మీ దారిన మీరుంటే నేనేమైపోవాలి, సోలో గార్డ్ని అని నన్నెవరు పట్టించుకోరా అంటూ వచ్చాడు చరణ్. అయ్యో, నువ్వు లేకుండానా? ఒకవేళ మేం ఫోటో తీసుకున్నా నీ దెబ్బకు అది ఎక్కడొస్తుంది? ఏ చంద్రమండలానికో పోతుంది కానీ నువ్వు ఫీల్ అవ్వకు. త్వరలో నీకు కూడా ఓ మంచి అమ్మాయిని చూస్తాం. ఇప్పటికిప్పుడు అంటే ఎవరున్నారు? నువ్వు అన్నట్టే ఇక్కడ ఎవరికి వారు సెట్ అయ్యారు అన్నాడు అర్జున్ ఓరగా నందుని చూస్తూ. నందుకి తగ్గట్టే సత్య వచ్చి నిలబడింది అని. నందు ఓసారి సత్య వైపు చూసి పక్కకి చూశాడు వెంటనే, తనకేం తెలీదు అన్నట్టు. రాధిక అది చూసి ముసిముసిగా నవ్వుకుంది. చరణ్, ఇలారా పిలిచింది రాధిక. నీకు ప్లేస్ లేదని ఎవరన్నారు? నువ్వు ఈ ఇంట్లో అందరికంటే చిన్నవాడివి, మీ అన్నకి ఇష్టమైన వాడివి. నువ్వు మా ఇద్దరి మధ్యలో నిలబడు అంది రాధిక. వావ్, నువ్వు చాలా స్వీట్ వదినా అంటూ జై రాధికల మధ్యలో నిలబడి ఇద్దరి భుజాలపై చేతులు వేసి, చూసారా నేనెంత స్పెషలో, మీరంతా పక్కన నేను మధ్యలో అని కాసింత గర్వంగా అన్నాడు చరణ్. అబ్బో అంటూ నవ్వారు అందరూ. సత్య మాత్రం నవ్వుతున్న నందుని చూస్తూ ఉంది. ఆ క్షణం ఒక అందమైన జ్ఞాపకంగా జై రాధికల పెళ్లి వేడుకలో భద్రపరచబడింది. జైతో పాటు ఇంట్లో అడుగుపెట్టింది రాధిక కొత్త కోడలిగా. అంతకుముందు కొన్నిసార్లు వచ్చిన కలగని ఏదో ఆనందం ఇప్పుడు తన జై చేయి పట్టుకొని అడుగు పెడుతుంటే కలిగింది రాధికకి. అప్పటికే కాస్త తెల్లారుతూ ఉండటంతో అందరినీ రెస్ట్ తీసుకోమని పంపి జై రాధికలకి చెప్పారు. ఉదయం 10 గంటలకి సత్యనారాయణ స్వామి వ్రతం ఉంది, అంతవరకు బాగా రెస్ట్ తీసుకోండి అని. స్వామి వ్రతం మొదలు పెట్టేసరికి అందరూ వచ్చారు రెడీ అయ్యి. రాధికని దేవి, ప్రియ, మానస రెడీ చేశారు. అత్యంత భక్తి శ్రద్ధలతో పూజ చేశారు జై, రాధిక. పూజ పూర్తవగానే భోజనానికి కూర్చున్నారు అందరూ. జై రాధికలని ఒకరికొకరు తినిపించుకోమని చెప్తూ అల్లరి చేశారు పిల్ల బ్యాచ్. వీళ్ళ హడావిడి తెలిసిందే గనక పెద్దగా పట్టించుకోలేదు పెద్దలు. ఫణిభూషణ్ కుటుంబం వెళ్ళొస్తామని చెప్పారు భోజనం చేశాక. మీరు ఈ పెళ్ళికి రావటం చాలా సంతోషంగా ఉంది. వీలు చూసుకొని ఈ హడావిడి తగ్గాక మీతో కాస్త మాట్లాడాలి ఫణిభూషణ్ గారు. ఓసారి నేనే వచ్చి మిమ్మల్ని కలుస్తాను అన్నాడు దశరథ రామయ్య. తప్పకుండా. ఈ పెళ్ళికి రావటం వల్లే మాకు మీలాంటి వారితో పరిచయం కలిగింది. చాలా సంతోషం అన్నాడు ఫణిభూషణ్. దశరథ రామయ్య ఎందుకు కలవాలని అనుకున్నాడు ఫణిభూషణ్కి సుమారుగా అర్థమైంది. సత్యానందుల గురించే అని. వచ్చే ముందు శృతి చెప్పింది కదా సత్య ప్రేమ విషయమని తనను తాను అనుకున్నాడు ఫణిభూషణ్. ఫణిభూషణ్ కుటుంబానికి దశరథ రామయ్య కుటుంబం మొత్తం వచ్చి వీడుకోలు చెప్పారు. మిస్ యూ బావా అంటూ కార్ విండోలో నుండి మరీ బయటికి చూస్తూ చెప్పాడు కిషోర్ అర్జున్కి. సత్య వెళ్తూ వెళ్తూ ఓసారి నందుని చూసి వెళ్ళింది.
నందు కూడా చిరునవ్వుతో బాయ్ చెప్పాడు సత్యకి. అదే తనకి ఎంతో సంతోషంగా అనిపించింది. ఆ తర్వాత అనసూయమ్మ కుటుంబం కూడా బయలుదేరారు. పెళ్లికొచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉందని పసుపు కుంకుమ రాధికతో ఇచ్చి పంపింది నీలవేణి. అలానే తన అన్న వదినలని కూడా బట్టలు పెట్టి మరీ పంపింది నీలవేణి. వీలు చూసుకొని ఇంటికి రావాలని మళ్ళీ మళ్ళీ చెప్పారు ఆమె వదినలు. ఆ రోజు సాయంత్రం రాధిక జైలని రాజశేఖర్ తన ఇంటికి తీసుకెళ్లాడు. ఆ రోజు రాత్రి గర్భధాన ముహూర్తం పెట్టారు కనుక ఆ వేడుక కూడా తన ఇంట్లోనే జరగాలని అడిగింది అనిత. రాత్రి భోజనాలయ్యాక రాధికని అందరూ కలిసి రెడీ చేసి పంపారు. ఒకరిలోకి మరొకరు పూర్తిగా కలిసిపోయి అప్పటి వరకు ఇద్దరుగా ఉన్నవాళ్ళు ఒక్కరే అయ్యేందుకు. ఆ తర్వాత మొత్తం అందరూ దశరథ రామయ్య ఇంటికి చేరారు. దశరథ రామయ్య, జానకి, రాజారాం, తులసి, లక్ష్మి హాల్లో కూర్చున్నారు. విజయేంద్ర, రాజేంద్ర, రాజశేఖర్, శ్రీనివాస్, రాజేష్ ఆరు బయట కూర్చున్నారు మాట్లాడుకుంటూ. ప్రియ, మానస, సుజాత, పద్మ, దేవి, నీలవేణి, అనిత, సృజన రూమ్లో ఉన్నారు. అర్జున్, నందు, ఆదిత్య బయటికి వెళ్లారు. ఆదిత్యతో మాట్లాడుతూ, మాట్లాడండి అని మెల్లిగా అంది తులసి. మీతో ఒక విషయం చెప్పాలి దశరథ రామయ్య గారు అని మాట మొదలుపెట్టాడు రాజారాం. ఏం లేదు, మా రాధిక పెళ్లి ఘనంగా జరిగింది. చాలా సంతోషం. ఇంత మంచి కుటుంబంలో రాధిక కూడా ఓ భాగం అవ్వటం చాలా బాగుంది అన్నాడు రాజారాం. రాజారాం మాట్లాడుతుండగానే బయట కూర్చున్న మగవాళ్ళు, లోపల కూర్చున్న ఆడవాళ్ళు కూడా మౌనంగా వినటం మొదలుపెట్టారు. మా మనవడు ఆదిత్య గురించి మీ అభిప్రాయం ఏంటి అడిగాడు రాజారాం. ఆ మాట రాజారాం నుండి వినగానే ఆ రోజు జై తనతో మానస ఆదిత్యలకి పెళ్లి చేస్తే ఎలా ఉంటుంది అని ఎందుకు అడిగాడో గుర్తు చేసుకున్నారు అటు దశరథ రామయ్య, ఇటు రాజశేఖర్ ఇద్దరు. ఆదిత్యకేం బావగారు, మంచి చదువు, సొంత వ్యాపారం, మనిషి అందంగా ఉంటాడు, నడవడిక పద్ధతిగా ఉంటుంది. ఎక్కడో ఫారెన్లో పుట్టి పెరిగినా మన పద్ధతులు, మన ఉనికి ఏంటో తెలిసిన వాడిలా ఉంటాడు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే తన ప్రవర్తన అంతా బాగుంది. ఒక మాటలో చెప్పాలంటే మీ మనవడు ఓ అపురూపమైన వజ్రం లాంటివాడు అన్నాడు దశరథ రామయ్య. దశరథ రామయ్య మాటకి అక్కడ బయట లోపలున్న వాళ్ళంతా అవును అని తమ మనసులో అనుకున్నారు. మానసకైతే కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. ఇప్పుడు టాపిక్ తన గురించే అని. చాలా సంతోషం బావగారు, మీలాంటి పెద్దల నుండి నా మనవడి గురించి ఇంత మంచి మాట వినటం నిజంగా చాలా ఆనందంగా ఉంది అని సంతోషపడ్డాడు రాజారాం. బావగారు, ఆ అబ్బాయి గురించి ఉన్న నిజం చెప్తున్నాను అన్నాడు దశరథ రామయ్య. మీకు ఆది మీద ఇంత మంచి అభిప్రాయం ఉంది కనుక మీ ముందు నా మనసులో మాట చెప్పాలని అనుకుంటున్నాను. అది మీకు ఇష్టమైతే మా అంత అదృష్టవంతులు లేరు. కాకపోతే మాకు అదృష్టం లేదని సర్దుకుంటాం. కానీ ఒక్క మాట బావగారు, ఇప్పుడు నేను అడిగే ఈ విషయం వల్ల మన రెండు కుటుంబాల మధ్య ఉన్న బంధం మాత్రం ఎప్పటికీ మారకూడదు. అదే నా కోరిక అన్నాడు రాజారాం. అసలు రాజారాం ఏం అడగాలని అనుకుంటున్నాడో ఎవరికి అర్థం కాలేదు. దశరథ రామయ్య, రాజశేఖర్, రాజేష్, సృజన, తులసి, మానసక తప్ప ఎవరికి ఈ విషయం ఏంటో అర్థం కాలేదు. ఏమై ఉంటుంది అని విజయేంద్ర లోపలికొచ్చాడు. విజయేంద్రతో పాటే అందరూ బయట కూర్చున్న మగవాళ్ళంతా వచ్చారు. దశరథ రామయ్యని చూస్తూ, నా మనవడు ఆదిత్యకి మీ మనవరాలు మానసునిచ్చి పెళ్లి చేస్తే బాగుంటుందని నా ఆలోచన అనే విషయం మెల్లగా చెప్పాడు రాజారాం. విన్న అందరూ ఆశ్చర్యపోయారు. విషయం తెలిసిన వాళ్ళు తప్ప మానసకైతే గుండె కొట్టుకునే స్పీడ్ కంట్రోల్లో లేకుండా పోయింది. మీరు ఇలా అడగటం మీ గొప్పతనం. ఏ రకంగా చూసినా ఆదిత్య లాంటి అబ్బాయికి మేం సరితూగలేం. అయినా మీరు మమ్మల్ని అడిగారంటే అది మా అదృష్టం, మీ మంచితనం. కానీ నిర్ణయం తీసుకోవాల్సింది నేను మాత్రమే కాదు, అమ్మాయి తల్లిదండ్రులు అన్నాడు దశరథ రామయ్య. అక్కడ ఉన్న వాళ్ళంతా రాజశేఖర్ వైపు, లోపలున్న వాళ్ళు అనిత, మానస వైపు చూశారు. అందరికీ ఇది నచ్చినా కూడా వాళ్ళ మనసులో ఏముందో అని. మానస, సుజాత వెనక్కి చేరింది కంగారుగా. మానస పరిస్థితిని అర్థం చేసుకున్నారు అందరూ. సృజన చొరవగా ముందుకొచ్చి మానస చెయ్యి తన చేతుల్లోకి తీసుకుంది. సిగ్గుతో, బిడియంతో, కంగారుతో తలెత్తలేదు మానస. అమ్మా మానస, బయట మామయ్య గారు అడిగింది మా మనసులో మాటనే. మాకు నువ్వు చాలా నచ్చావు, మాకే కాదు ఆదిత్య కూడా. అందుకే ఈ ప్రపోజల్ మీ వాళ్ళ ముందు పెట్టాం అంది సృజన. అనిత దగ్గరికి వెళ్ళి, మీకు మీ అమ్మాయికి మనస్ఫూర్తిగా నచ్చితేనే చెప్పండి. ఇష్టం ఉన్నా లేకపోయినా మన రిలేషన్లో ఎప్పటికీ మార్పు ఉండదు. రాధిక, ఆదిత్య ఇద్దరూ నాకు ఒకటే. ఇది రాధిక ఇల్లు. ఈ ఇంట్లో వాళ్ళంటే మా వాళ్ళే.
ఆ విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి చాలు అంది సృజన. అనితకి ఏం చెప్పాలో తెలియలేదు. సంతోషంగానే ఉంది. ఆదిత్య లాంటి అబ్బాయి మానసని కోరి వచ్చాడు అనంటే. కానీ ఇంట్లో వాళ్ళ అభిప్రాయం తెలుసుకోకుండా బయటపడకూడదని మౌనంగా ఉంది అనిత. చెప్పండి అల్లుడు గారు, మన రాజారాం గారి మాట విన్నారు కదా అన్నాడు దశరథ రామయ్య. అంతలోనే లోపల నుండి ఆడవాళ్ళు కూడా బయటకొచ్చారు. మానస, ప్రియ తప్ప. ఇప్పుడు మొత్తం అందరూ అక్కడే ఉన్నారు. అర్జున్, నందు, ఆదిత్య తప్ప. చాలా సంతోషంగా ఉంది మావయ్య గారు. ఆదిత్య లాంటివాడు మనింటి అల్లుడు కావటం అంటే మనం పెట్టి పుట్టినట్టే అని అనిత వైపు చూశాడు రాజశేఖర్. అనిత మొహంలో సంతోషం కనిపిస్తుంటే విజయేంద్ర రాజేంద్ర వైపు చూశాడు. రాజశేఖర్, మీ మాట ఏంటి అన్నట్టు. అందరూ సంతోషంగా ఆశ్చర్యంగా ఉన్నారు అని అర్థమైంది రాజశేఖర్కి. దశరథ రామయ్య కూడా జై తనని ఇంతకు ముందే ఎందుకు అడిగాడో అర్థమైంది కనుక కేవలం మానస, ఆమె తల్లిదండ్రులిద్దరి అభిప్రాయం కోసం మాత్రమే ఎదురు చూస్తున్నాడు. పరిస్థితిని అర్థం చేసుకున్న సుజాత లోపలికి వెళ్ళి మానసను అడిగింది. ఇంట్లో వాళ్ళు ఇష్టపడ్డారనో లేక రాధిక తరఫు వాళ్ళు కదా అని మొహమాటంతోనో నిర్ణయం తీసుకోక నీ మనసుకు నచ్చితే చెప్పు అని చెప్పింది మానసతో. ఇప్పుడు పెద్దవాళ్ళంతా ఒప్పుకున్నట్టే అని అర్థమైంది మానసకి. పైగా ఆదిత్య అంటే ఇష్టమో ప్రేమో తెలియకపోయినా ఆదిత్య అంటే ఒక అపురూపమైన భావన ఉంది కనుక మీ ఇష్టం, నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని చెప్పింది మానస. మానస నిర్ణయానికి సంతోషంగా బయటకు వచ్చింది సుజాత. జానకి చెవిలో మెల్లిగా చెప్పింది మానస మనసులో మాట. జానకి చిరునవ్వుతోనే దశరథ రామయ్యకి విషయం అర్థమైంది. ఇంట్లో అందరూ సంతోషంగా ఉన్నారు. రాజారాం చేయి పట్టుకొని, అయితే త్వరలో ఈ ఇంట్లో మరో శుభకార్యం జరుగుతుంది. ఆదిత్య, మానసల పెళ్ళి. చాలా సంతోషం బావగారు అన్నాడు దశరథ రామయ్య. అందరూ సంతోషంగా ఒకరినొకరు చూసుకున్నారు. అనిత, రాజశేఖర్లకైతే మాటల్లో చెప్పలేనంత ఆనందం కలిగింది. రాజశేఖర్ ఒకప్పుడు ఇలానే మానస పెళ్ళి ఆదిత్యతో జరిపించాలని అనుకున్నాడు. అప్పుడు వేరే విధంగా. కానీ ఎప్పుడైతే తనలో మార్పు వచ్చిందో అప్పుడే తన స్థాయి గురించి ఆలోచించి మౌనంగా ఉన్నాడు. కానీ ఇప్పుడు జై పెళ్లి వల్ల తను కోరుకున్నది నిజమవ్వటం ఆనందంగా ఉంది. బహుశా మన మనసులో నిస్వార్థం, మంచితనం, ప్యూరిటీ ఉండి కోరుకుంటే అదే నిజమవుతుందేమో అని అనుకున్నాడు రాజశేఖర్ తనలో తానే. అప్పుడే లోపలికి వస్తున్న ఆదిత్యాన్ని చూసి, రారా మనవడా, నీకు గుడ్ న్యూస్ అంటూ విషయం చెప్పాడు రాజారాం. అర్జున్, నందు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు. భోజనం చేశాక ఓ గంట సేపు బయటకు తిరిగిరా, నీకు సర్ప్రైజ్ ఉంటుంది అని జై ఎందుకు చెప్పాడో అర్థమైంది ఆదిత్యకి. అంటే తాతయ్యతో సాయంత్రం జై అంత డీప్గా ఏం మాట్లాడుతున్నాడో అని అనుకున్నా. ఇదా విషయం, థ్యాంక్ యూ జై అని తన మనసులో అనుకున్నాడు ఆదిత్య. ఆ తర్వాత కట్ చేస్తే 3 సంవత్సరాల తర్వాత 2 రోజుల క్రితమే నందు, సత్యలకి పెళ్లి జరిగింది. సత్య చదువు పూర్తి చేసుకుంది. నందు కూడా మంచి పొజిషన్లో సెటిల్ అయ్యాడు. ఆదిత్య, మానస అమెరికాలో ఉంటున్నా కూడా ప్రతి సంవత్సరం వచ్చి 15 రోజులు ఉండి వెళ్తున్నారు. జై, రాధిక, అర్జున్, ప్రియ 5 రోజుల పాటు కాస్త దూరంగా ఉండి వర్క్ చేస్తున్నా ప్రతి శని ఆదివారాల్లో ఇంటికి వస్తూ ఉంటారు. ఆ రోజు నందు, సత్యాల రిసెప్షన్ కోసం ఫణిభూషణ్ ఏర్పాటు చేస్తున్నాడు. ఫంక్షన్ టైం అయింది. బావా, వీడిని కాస్త చూసుకో, నేను రెడీ అవ్వాలి అని 2 సంవత్సరాల మయూర్ని కిషోర్ చేతిలో పెట్టింది శృతి. కిషోర్ దగ్గర నుండి జారిపోయి తన బుడిబుడి అడుగులు వేసుకుంటూ అర్జున్ ఉన్న రూమ్ వైపు మళ్ళాడు మయూర్. నాకేం కాదు, వీడికి కూడా మా బావంటే చాలా ప్రేమ అన్నాడు కిషోర్. వాడు వెళ్ళింది మీ బావ కోసం కాదు, బావ కూతురు కోసం. దీక్షని చూస్తే ఒక్క క్షణం కూడా పక్కకి రాడు అంటూ నవ్వింది శృతి. మయూర్ వెళ్ళి ప్రియ చీర పట్టుకొని వచ్చి రాని మాటలతో పాప అని అడిగాడు. ప్రియ నవ్వుతూ మయూర్ని ఎత్తుకొని, పాప నిద్రపోతుంది, మనం తనని లేపి రెడీ చేద్దామా అని బెడ్ మీద కూర్చోబెట్టింది మయూర్ని. బుల్లెటు, నేను రెడీ అంటూ తన డ్రెస్ సరిచేసుకున్నాడు ఆదిత్య. నువ్వు మాత్రమే రెడీ అయితే సరిపోదు అమెరికా అబ్బాయి, కాస్త వీడిని కూడా చూడు, వీడికి డ్రెస్ వేయాలి అని తన 2 ఏళ్ల కార్తీక్ని చూపిస్తూ చెప్పింది మానస. తప్పదా, వీడిని రెడీ చేయటం చాలా కష్టం, ఒక చోట కుదురుగా ఉండడు అన్నాడు ఆదిత్య. మానస నవ్వింది. బుల్లెటు, నువ్వు నవ్వితే ఇక తప్పదు, చేయాల్సిందనే కదా అర్థం, చేస్తాను అంటూ కార్తీక్ని రెడీ చేసే పనిలో పడ్డాడు మన అమెరికా అబ్బాయి. జై రెడీనా అడిగింది రాధిక. నేనెప్పుడూ రెడీ అంటూ రాధికని చూశాడు జై. భలే ముద్దుగా ఉన్నావు ఈ చీరలో అంటూ రాధికని హత్తుకున్నాడు జై. నేను అంటూ అప్పుడే వచ్చి జై కాలని చుట్టేశాడు 2 ఏళ్ల అభి.
నువ్వెప్పుడూ క్యూట్‌గానే ఉంటావని అభిని ఎత్తుకున్నాడు జై. టైం అవుతుంది. అందరూ త్వరగా రండి అని సుజాత మాటకి చకచక అందరూ బయటకొచ్చారు. కింద హాల్లో కూర్చున్న పెద్దవాళ్ళు పైనుండి కిందికొస్తూ కనిపిస్తున్న జై, రాధిక, అభిలని, మానస, ఆదిత్య, కార్తిక్‌లని, అర్జున్, ప్రియ, దీక్షలని, కిషోర్, శృతి, మయూర్‌లని సంతోషంగా చూసుకున్నారు. అభి సుజాత దగ్గరికి, దీక్ష పద్మ దగ్గరికి, కార్తిక్ నీలవేణి దగ్గరికి, మయూర్ అనిత దగ్గరికి వెళ్ళారు. వాళ్ళని ముద్దు చేస్తూ అందరూ కలిసి రిసెప్షన్ ప్లేస్కి బయలుదేరారు. అందరూ ఫణిభూషణ్ గ్రాండ్గా అరేంజ్మెంట్స్ చేయించాడు. శృతి పెళ్లికి ఏమాత్రం తగ్గకుండా సత్య రిసెప్షన్కి. అందరి సంతోషాల మధ్య చాలా బాగా జరిగింది రిసెప్షన్. దశరథ్, రామయ్య, జానకి మధ్యలో కూర్చుంటే విజయేంద్ర, రాజేంద్ర, రాజశేఖర్ ఒకవైపు, సుజాత, పద్మ, అనిత మరోవైపు కూర్చున్నారు. వీళ్ళకి వెనక జై, రాధిక, అర్జున్, ప్రియ, నందు, సత్య, ఆదిత్య, మానస నించున్నారు. సుజాత ఒడిలో దీక్ష, పద్మ ఒడిలో కార్తిక్, అనిత ఒడిలో అభి చేరారు. దశరథ రామయ్యకి తన పూర్తి కుటుంబాన్ని చూసి సంతోషంగా అనిపించింది. ఇంత మంచి కుటుంబాన్ని ఇచ్చిన ఆ భగవంతుడికి మనసులోనే ధన్యవాదాలు చెప్పుకున్నాడు. రాజారాం గారు ఆ అందమైన క్షణాలని తన ఫోన్లో బంధించారు. రాధిక, నువ్వు కోరుకున్న ఈ బంగారు కుటుంబంలో నీతో పాటు మాకు కూడా నీ వల్లే స్థానం లభించింది అని తన మనసులో అనుకుంటూ. తర్వాత ఫోటోకి రాజారాం, తులసి, రాజేష్, సృజన, నీలవేణి, ఫణిభూషణ్, కిషోర్, శృతి, మయూర్ కూడా చేరారు. అందరినీ చూస్తున్న రాధిక, ఇదే కదా కావాల్సింది. ఈ క్షణం ఎంత బాగుంది. ఒకరి కోసం ఒకరిగా ఇంతమంది ఒకే చోట ఉండటం చాలా బాగుంది. ఐ లవ్ మై ఫ్యామిలీ, మై జాయింట్ ఫ్యామిలీ అంది జైతో. ఐ డు లవ్ మై ఫ్యామిలీ అన్నాడు జై కూడా నవ్వుతూ రాధిక చేతిలో చేయి వేసి. మరి వీళ్ళ ఫ్యామిలీ ఎప్పుడూ ఆనందంగా ఇలాగే కలిసిమెలిసి ఉండాలని మనము కోరుకుందాం. మరింతటితో ఈ కథ సమాప్తం. కుటుంబం అన్నాక చిన్న చితక ఇబ్బందులు చాలా సహజం. కానీ అన్నింటినీ అందరూ సర్దుకుంటే ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరు అన్నీ అయ్యి అండగా ఉంటారు. ఒక మనిషి మంచితనానికి ఆధారం మంచి కుటుంబం అని నా అభిప్రాయం. నాకైతే ఈ స్టోరీ చెప్తున్నంతసేపు చాలా హ్యాపీగా ఉండేది, స్ట్రెస్ రిలీఫ్గా అనిపించేది. మరి ఈ స్టోరీ ఎలా ఉందో మీరు కూడా మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఎంతమందికి ఈ జాయింట్ ఫ్యామిలీ నచ్చిందో తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. మరి ఇంత మంచి స్టోరీని అందించిన రైటర్ గారికి, అలాగే ఈ స్టోరీని ఆదరించిన మీ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. మీ సపోర్ట్ ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొక ఇంట్రెస్టింగ్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మోగ మనసు ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.